హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మన స్టోరీస్ కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో మీ కామెంట్స్‌ని బట్టి అర్థమవుతుంది. కొంతమందికి అసలు నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను. అంటే అసలు ఏమీ చెప్పలేకపోతున్నాను. క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. అయితే ఈ మధ్య అంటే మొన్న 8థ్ రోజు ఏం జరిగిందంటే, 8థ్ రోజు 'అందమైన కథల పొదిరిల్లు' అనే ఛానల్‌కి ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ వచ్చేసింది. అంటే అసలు నేను ఏం అప్పీల్ చేయలేదు. మామూలుగా అయితే ఈ నెల ఎండింగ్ మన ఛానల్‌కి అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయకుండానే ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ వచ్చేసింది. అది చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఎక్కడో డౌట్ కొడుతుంది. అందుకని నేను పోస్ట్ పెట్టి మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. మన ఛానల్‌కి మానిటైజేషన్ వచ్చింది అంటే ఇక మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పటి నుంచి ఇస్తారు స్టోరీస్ అని ఎదురు చూస్తుంటారు కదా! ఎందుకో చూద్దాము, ఒక కొన్ని రోజులు వెయిట్ చేసి పోస్ట్ పెడదాము అని అనుకున్నాను. మరి నేను అనుకున్నట్టుగానే ఎందుకో నాకు అట్లా అనిపించింది. అసలు ఈ మానిటైజేషన్ ఆటోమేటిక్‌గా వచ్చింది. ఇది ఉంటుందా? పోతుందా? అనేది నా మనసులో ఎక్కడో ఉంది. 8థ్ రోజు మానిటైజేషన్ వచ్చేసి 10థ్ రోజు మానిటైజేషన్ పోయింది. దాంతో ఏం జరిగిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అప్డేట్ అయింది. అంటే మామూలుగా ఇప్పుడు ఛానల్ ప్రాబ్లమ్ వచ్చి మానిటైజేషన్ పోయిందనుకోండి, 21 డేస్‌లో అప్పీల్ చేసుకోమని ఇస్తారు. 21 డేస్‌లో అప్పీల్ కాకపోతే మానిటైజేషన్ పోయిన దగ్గర నుంచి మళ్ళీ 3 మంత్స్‌కి ఇస్తారు అప్పీల్ చేసుకోమని. అయితే 21 డేస్ లోపు అప్పీల్ చేసి దాదాపు కాదు. మన ఛానల్ పోగానే 21 డేస్ లోపు నేను అప్పీల్ చేశాను. కానీ అప్పుడు కాలేదు. మళ్ళీ ఈ నెల ఎండింగు అప్పీల్ డేట్ ఉంది. నేనేమనుకున్నా అంటే ఇక మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసి, ఇలా ఫేస్ వీడియోస్ ఇచ్చేసి, వాచ్ ఓవర్ వచ్చాక మానిటైజేషన్‌కి అప్పీల్ చేద్దాము అనుకున్నాను. కానీ యూట్యూబ్ ఏం చేసిందంటే, నేను ఏమాత్రం అప్పీల్ చేయకుండానే దానికి అది మానిటైజేషన్ ఇచ్చేసి, మళ్ళీ 2 డేస్‌కి తీసేసి నన్ను ఇంకాస్త ఇబ్బంది పెట్టింది. అంటే ఆ సిస్టమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి అప్డేట్ పోయింది. అంటే ఇప్పుడేం చేయాలంటే 21 డేస్‌లో మళ్ళీ ఛానల్‌ని అప్పీల్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా కాదు. అది కన్ఫర్మ్. మళ్ళీ 3 నెలలకు వీడియోస్ అన్నీ డిలీట్ చేసి, ఫేస్ వీడియోస్ ఇచ్చేసి, ఫేస్ వీడియోస్‌తో మళ్ళీ మనం మానిటైజేషన్‌కి అప్పీల్ చేయాలి. అంటే ఇప్పుడు టైం ఇంకాస్త ఎక్స్‌పాండ్ అయింది ఈ ఛానల్‌కి. ఈ విషయం చెప్పడానికి బాధగానే ఉంది. కానీ ఏది మన చేతుల్లో లేదు కదండీ. అసలు ఆ యూట్యూబ్ ఎందుకు మానిటైజేషన్ ఇచ్చిందో, ఎందుకు తీసేసిందో చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీకు చెప్పుకోలేదు కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఇవ్వకపోయి ఉంటే ఈ నెల ఎండింగు వీడియోస్ అన్ని డిలీట్ చేసి, ఫేస్ వీడియోస్ ఇచ్చేసి అప్పీల్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఇవ్వకపోతే ఏ బాధ ఉండకపోయేది. ఇచ్చి తీసుకునేసరికి అది మళ్ళీ ఫస్ట్ లాగా అప్డేట్ అయింది. మళ్ళీ ఫస్ట్‌కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా 3 మంత్స్ వరకు దాదాపు వెయిట్ చేయాలి. అంటే నేను 21 డేస్‌కి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసి చూస్తాను. కాకపోతే వస్తుంది అని అయితే హోప్ పెట్టుకోకండి. అంటే నేను 3 నెలల వరకు వెయిట్ చేయకుండా ఫేస్ వీడియోస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను. 2 ఛానళ్ళకు కూడా. రేపటి నుంచి రైటర్ రేవతి ఛానల్‌లో ఫేస్ వీడియో స్టార్ట్ చేస్తానని అనుకుంటున్నాను. వీలైతే రేపటి నుంచి ఇస్తాను. లేదంటే ఎల్లుండి నుంచి అవుతుంది. అందమైన కథల పొదరిల్లు ఛానల్‌లో మాత్రం ఇంకొక 2 డేస్ టైం తీసుకొని 4 స్తంభాలాట, ప్రియమైన రాక్షసి ఏదైనా ఒకటి కానీ లేదా 2 కానీ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాను. అంటే డైలీ కాదండి. డైలీ అయితే ఇవ్వలేను ఇలా. అంటే ఛానల్ తిరిగొచ్చాక డైలీ వస్తాయి. ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ లేదు కాబట్టి దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే నాకు కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ పైగా ఫేస్ వీడియోస్ అంటే చాలా కష్టమవుతుంది. సో, అప్పుడప్పుడు నేను ఫేస్ వీడియోస్ ఇస్తూ స్టోరీస్ కంటిన్యూ చేస్తుంటాను. మామూలుగా అయితే అసలు కొత్త స్టోరీస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను. కానీ కొత్త స్టోరీస్ ఇస్తే మళ్ళీ మీరు పాత స్టోరీస్ గురించి అడుగుతారు. అసలు ఇప్పుడు ఏమవుతుంది అంటే మన 2 ఛానల్‌లో కలిపి దాదాపు 27 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ డిలీట్ చేయాలి. అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు అంటే అర్ధరాత్రి పూట వరకు కూడా కూర్చొని ఆ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇప్పుడు అవన్నీ డిలీట్ చేయాలంటే చాలా బాధగా ఉంది. సరే, వీడియోస్ డిలీట్ అయినా నాకు ఓపిక ఉన్నంత వరకు నేను స్టోరీస్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను రాసిన స్టోరీస్ అన్నీ కూడా నా ఛానల్‌లో ఉండాలని నా అభిప్రాయం. నేను ఇప్పుడు డిలీట్ అయినా నేను ఆ వీడియోస్ మళ్ళీ
మళ్ళీ పోస్ట్ చేసుకుంటాను. కాకపోతే మీరిచ్చిన అమూల్యమైన కామెంట్స్‌ని మిస్ అవుతాను. అదే నాకు బాధగా ఉంది. నేను స్టోరీస్ ఇచ్చిన అలాంటి కామెంట్స్ మళ్ళీ వస్తాయో రావో. అంటే ఆల్రెడీ మీరు స్టోరీ చూసి ఉంటారు కదండీ! మళ్ళీ డిలీట్ అయిన స్టోరీ మళ్ళీ ఇస్తుంటే మీకు కూడా కొంచెం బోర్‌గా ఉండొచ్చు. బట్ నాకు ఓపిక ఉన్నంత వరకు నేను రాసిన స్టోరీస్ అన్నీ కూడా నా ఛానల్‌లో ఉండాలి కాబట్టి ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ ఆ స్టోరీస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను. అంటే ఒకటి కొత్త స్టోరీ, ఇంకొకటి పాత స్టోరీ అనుకుంటున్నాను. పాత స్టోరీ అయితే డైలీ ఇస్తానో లేదో తెలీదు. ఛానల్ తిరిగి మానిటైజేషన్ అయిన తర్వాత ఎప్పటిలాగా మన ఛానల్‌లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. పాత స్టోరీస్ ఇస్తాను అంటే కొంచెం టైం తీసుకొని ఇస్తానండి. ఇప్పట్లో అయితే ఏమి ఇవ్వను. అంటే ప్రస్తుతానికి ఈ వీడియోస్ అన్ని డిలీట్ అయ్యి మానిటైజేషన్ వచ్చాక అప్పుడు ఆలోచిస్తాను పాత వీడియోస్ గురించి. ఇదేమీ కొత్త కాదండి. ఇంతకుముందు 'మహర్షి' సిరీస్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్‌గా 100 ఎపిసోడ్స్ అనుకుంటాను. 100 ఎపిసోడ్స్ టైంలో ఛానల్ ఆగిపోయింది. మళ్ళీ అప్పుడు మనం 3 మంత్స్ గ్యాప్ ఇచ్చాము. 3 మంత్స్ తర్వాత మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేశాము. అసలు స్టోరీ వ్యూస్ ఏమాత్రం పడిపోకుండా ఎప్పటిలాగా వ్యూస్ వచ్చాయి. అంటే ఛానల్‌ని మన స్టోరీని అంతగా ఆదరించారు. ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా మన స్టోరీస్ అయితే కంటిన్యూగా వస్తాయండి. ఇకపోతే అసలు స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్ రావండి ఇక. ఎందుకంటే ఇంకా స్క్రోలింగ్ టెక్స్ట్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఛానల్‌ని ప్రాబ్లమ్‌లో పెట్టుకోలేను కదా! ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నానో అలాగే కనిపిస్తూ స్టోరీ చెప్తాను. అలాగే మన స్టోరీ టెక్స్ట్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే నేను స్టోరీ చెప్పడంతో పాటు స్టోరీ టెక్స్ట్ కూడా మీకు కనిపిస్తుంది. అది ఏ ఫార్మాట్‌లో కనిపిస్తుంది అనేది మీరు డైరెక్ట్‌గా కథా వీడియోలోనే చూడండి. మీకు ఎలాంటి ఫీలింగ్ రాదండి. అంటే ఇంతకుముందు స్క్రోలింగ్ టెక్స్ట్ ఇస్తూ నా వాయిస్‌కి ఎలాగో అలవాటు పడిపోయారు. అలాగే ఇప్పుడు నా వాయిస్‌ని ఫాలో అవుతూ నేను చెప్పే స్టోరీ మీకు కింద టెక్స్ట్‌లో కనిపిస్తుంది కాబట్టి అది ఫాలో అవుతూ ఉంటే మీకు అప్పటి ఫీల్ లాగానే స్టోరీ ఉంటుంది. ఇక ఇంతకు మించి నేను రిస్క్ తీసుకోలేనండి. అంటే నేను కనపడకుండా స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టి మళ్ళీ ఛానల్‌ని ప్రాబ్లమ్‌లో తెచ్చుకోలేను. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నిలబడాలి అంటే నేను రిస్క్ తీసుకోక తప్పదు. అసలు మామూలుగా అంటే నాకు ఇలా ఫేస్ వీడియోలు చేయాలి అంటే చాలా చాలా కష్టం. నేను కంటెంట్ రాసుకోవాలి. మళ్ళీ ఇలా ఫేస్ వీడియోలు చేయాలి. ఎడిటింగ్ చేసుకోవాలి. అసలు 24 అవర్స్ నాకు ఫుల్ ప్యాకప్ అనమాట. మామూలుగానే ఇంతకుముందు 3 వీడియోస్ ఇచ్చేటప్పుడు కూడా నాకు అలా బిజీగా ఉండేది. కంటెంట్ రాసుకోవటం, వీడియోస్ చేయటము, ఎడిటింగ్ చేసుకోవటం, ఇవ్వడం, టైంకి ఇవ్వాలి కదండీ మళ్ళీ. అట్లా 24 అవర్స్ నాకు బ్యాకప్ లాగా ఉండేదనమాట. కానీ ఇప్పుడు ఆ వర్క్ ఇంకా ఎక్కువైంది. ఫేస్ వీడియోలు చేయడం అంటే ఇక మామూలు విషయం కాదు కదా! ఇప్పుడేందంటే ఇంతకుముందు అంటే ఫోన్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక మైకు, ఒక ట్రైపాడ్ మీకిప్పుడు ట్రైపాడ్ ముందుల పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇంత సెట్టింగ్ ఉందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక స్టూడియో సెటప్ అనుకోరాదండి. అంత కష్టంగా ఉంది. అసలు ఫేస్ వీడియోలో అయితే 3 వీడియోస్ ఇవ్వగలుగుతానా లేదా అనే క్వెషన్ కూడా ఉంది నాకు. బట్ ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా చెప్పాలి అంటే ఆహ్, ఈ మధ్య నేను చిరల్ వీడియోస్ కోసమని ఫోను నంబర్ ఇచ్చాను కదండీ! అప్పుడప్పుడు కొంతమంది ఫోను చేస్తున్నారు వీడియోస్ కోసమని. మరి కొంతమంది ఫోను చేసి నేను మీ ఫ్యాన్‌నండి, మీ అభిమానినండి అంటుంటే నాకసలు నేను స్టక్ అయిపోతున్నాను. అంటే కామెంట్స్‌లో చూడటం మామూలే. మీరు మీ అభిమానండి, మీ ఫ్యానండి తరచూ నేను ఈ రచనా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చాలామంది అట్లా నన్ను అభిమానించారు. కానీ ఫోను చేసి మీ అభిమానిని, మీ ఫ్యాన్‌ని అంటే అసలు నేను అది తీసుకోలేకపోతున్నాను. అంటే ఆ అర్హత నాకు లేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కామెంట్స్‌లో అంటే మామూలుగా ఓకే. కానీ డైరెక్ట్‌గా ఫోను చేసి అలా అనేసరికి అమ్మో! నాకంతా వద్దండి. అంత క్రెడిట్ నాకొద్దు. నేను మామూలు ఆడపిల్లని. మీరెలాగో నేను అలాగే అంతే. అంటే ఫోను చేయటం తప్పు అనడం లేదు. ఫోను చేయండి, మాట్లాడండి కానీ అభిమాని, ఫ్యాన్ అంటూ పెద్ద పెద్ద మాటలైతే వద్దు అండి. ప్లీజ్. ఇకపోతే
కొన్ని కోట్ల వ్యూస్, కొన్ని లక్షల లైక్స్, కొన్ని వేల కామెంట్స్. త్వరలో ఇవన్నీ మిస్ అవుతున్నాను. వీడియోస్ డిలీట్ చేస్తే నేను మళ్ళీ పెట్టుకుంటాను. నాకు నాలో శక్తి ఉన్నంత వరకు పెట్టుకుంటాను. కానీ మీ కామెంట్స్ మాత్రం నిజంగా మిస్ అవుతున్నానండి. బట్ మళ్ళీ మన పాత స్టోరీస్ డిలీట్ అయ్యి కొంత టైం తీసుకొని మళ్ళీ పెట్టినా కూడా మీ ఎంకరేజ్మెంట్ ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా అయితే మన 2 ఛానల్లోనూ దాదాపు ఫేస్ వీడియోలు వస్తుంటాయండి. రేపు ఆర్ ఎల్లుండి 2 రోజుల్లో స్టార్ట్ చేస్తాను. బ్రైటర్ రేవతి ఛానల్లో ముందు మెయిన్గా ఇవ్వాలి. ఈ బ్రైటర్ రేవతి ఛానల్లో ఈ నెల ఎండింగ్ ఉంది ఆపిల్ది. కనీసం ముందు ఆ ఛానల్ అయినా తెచ్చుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాను. బ్రైటర్ రేవతి ఛానల్లో హృదయ స్పందన స్టోరీ రేపటి నుంచి ఫేస్ వీడియోతో స్టార్ట్ అవుతుంది. ఇలాగే నేను కనిపిస్తుంటాను. నేను చెప్పే స్టోరీ మీకు కింద కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆ ఫార్మాట్ చూడండి. మీకు కూడా ఆ ఫార్మాట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో 3 నెలల వరకు మానిటైజేషన్ రాకపోయినా నేను ఇలా కనిపిస్తూ స్టోరీస్ చెప్తుంటాను. పైగా రైటర్ రేవతి ఛానల్లో కూడా స్టోరీస్ చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్కి టచ్లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో రాగానే అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఎప్పటిలాగానే ఫేస్ వీడియోలు కదా అని నిరాశ పడకండి. ఎందుకంటే మనకి ఛానల్ మనకి అనుకూలంగా ఉంటే నేను కూడా ఇచ్చేదానికి నాకు ఇలా ఇవ్వడమే నాకు కష్టం ఇంకా వీడియోస్ ఇవ్వడానికి. స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్ అయితే అసలు నేను ఎలా ఉన్నా ఏ టైంలో అయినా చేసి ఇచ్చేదాన్ని. కానీ ఫేస్ వీడియోస్ కాబట్టి కొంచెం అటు ఇటుగా కూడా కావచ్చు. ఇదండి మన స్టోరీస్ గురించి ఇన్ఫర్మేషన్. స్టోరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇంతకు ముందులా డైలీ కాకుండా కొంచెం ఈ 3 నెలలు అంటే మానిటైజేషన్ వచ్చే వరకు వీలు చూసుకొని వీడియోస్ ఇవ్వడానికి చూస్తాను. థ్యాంక్ యూ. బాయ్.